హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నా వింటర్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను ఫర్ డ్రై అండ్ డిహైడ్రేటెడ్ స్కిన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐఎమ్ స్టార్టింగ్ విత్ క్లెన్జింగ్ బామ్. సో ఈ క్లెన్జింగ్ బామ్ ఏంటంటే యూజువల్గా మన పోర్స్ని క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మన పోర్స్లో ఉండే డస్ట్, గంక్, ఆయిల్ ఇట్లాంటివన్నిటిని ఇది ఈజీగా క్లీన్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే కొంతమందికి టైనీ బంప్స్ ఉంటాయి, పింపుల్స్ వచ్చేస్తాయి, ఈజీగా బ్రేక్అవుట్స్ వస్తాయి, అండ్ ఓపెన్ పోర్స్ ఎక్కువ డెవలప్ అవ్వడం, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇట్లాంటి స్కిన్ కన్సర్న్స్ అన్నిటికీ ఇది చాలా బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. యూజువల్లీ ఐ హ్యావ్ ఏ కాంబినేషన్ స్కిన్. సో నాకైతే చాలా స్కిన్ కన్సర్న్స్ ఉండేవి. నేను ఈ మెథడ్ ఎప్పటి నుంచి అయితే ఫాలో చేయడం స్టార్ట్ చేశానో నేను చాలా వరకు నా స్కిన్ని చాలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. సో మీకు అసలు ఈ డబుల్ క్లెన్జింగ్ మెథడ్ ఏంటి, అసలు దీనివల్ల ఏంటి యూజ్, ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తే మంచిది అనే డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా దీనికోసం ఒక వీడియో చేస్తాను. ఈ డబుల్ క్లెన్జర్ యూస్ చేసినట్టు యూస్ చేయకూడదు. ఫస్ట్ అయితే కొంచెం తీసుకొని మన స్కిన్ పైన మంచిగా మసాజ్ చేసుకోవాలి. లైక్ మీరు మేకప్ వేసుకున్నా లేకపోతే సన్ స్క్రీన్ వేసుకున్నా నీట్గా మసాజ్ చేసుకొని అప్పుడు లైట్గా వాటర్తో డిప్ చేసుకొని మళ్ళీ మసాజ్ చేసుకోవాలి. ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆయిలీగా ఉంటుంది, బట్ మనం వాటర్ అప్లై చేయగానే ఇది మిల్కీ టెక్స్చర్లో చేంజ్ అయిపోతుంది, లైక్ వాటరీగా అయిపోతుంది. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ సింపుల్ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ ఏంటంటే చాలా మైల్డ్గా ఉంటుంది, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగా సూట్ అవుతుంది, ఎస్పెషలీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. సో ఆఫ్టర్ దిస్ నేనైతే ఫేస్ మాస్క్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చి బీట్రూట్ మాస్క్, అసలు కెమికల్స్ ఏముండవు, న్యాచురల్ మాస్క్. సో నాకైతే ఇది బాగా సెట్ అయింది. యూజువల్గా నాకు ప్రొడక్ట్స్ ఏవైనా అంత ఈజీగా సెట్ కావు, బట్ ఇది చాలా బాగా సూట్ అయింది నాకైతే. ఇప్పుడైతే నేను ఐ మాస్క్ పెట్టుకుంటున్నాను. ఈ ఐ మాస్క్ వచ్చి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఈ ఐ మాస్క్ ఏంటంటే మన ఐ మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది, లైక్ చాలా రిలీఫ్ ఉంటుంది ఇది పెట్టుకున్న తర్వాత. యూజువల్గా దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ముందు 15 minutes ముందు మనం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత పెట్టుకుంటే మన ఐ మజిల్స్ అనేవి చాలా రిలాక్స్ అవుతాయి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ నేను ఇప్పుడు టోనర్ అప్లై చేసుకుంటున్నాను, రోజ్ వాటరే అప్లై చేసుకుంటున్నాను. సో ఈ టోనర్ వల్ల ఏంటంటే మన స్కిన్ pH లెవెల్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. సో నేను లైట్గా నా ఫింగర్స్తో నేను డ్యాబ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ సీరం. సో ఇది వచ్చి గ్లైకాలిక్ యాసిడ్, హైలరానిక్ యాసిడ్ విత్ యాడెడ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో దీనివల్ల ఏంటంటే ఇట్ రెడ్యూస్ ఫైన్ లైన్స్, డార్క్ సర్కిల్స్, వ్రింకిల్స్. సో మన స్కిన్ని బ్రైటన్ అప్ చేస్తుంది. సో సిరమ్స్ ఎప్పుడైనా మనం డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. మన హ్యాండ్లో వేసుకొని మనం రబ్ చేసి అప్లై చేసుకుంటే అది చాలా వేస్ట్ అవుతుంది, మన హ్యాండ్కే చాలా ఉండిపోయిద్ది. సో ఇట్లా నేను ఫేస్ పైన అప్లై చేసుకొని నా ఫింగర్స్తో నేను లైట్గా డ్యాబ్ చేసుకుంటూ అప్లై చేస్తున్నాను. మూవింగ్ టు ద ఐ క్రీమ్. ఈ ఐ క్రీమ్ వచ్చి మినిమలిస్ట్ది, వైటమిన్ K అండ్ రెటినాల్ 0.1%. లైట్గా స్మాల్ డాట్స్ లాగా అప్లై చేసుకొని మనం ఐ ఏరియా చుట్టూ మసాజ్ చేసుకోవాలి. అండ్ నేను కార్నర్ ఆఫ్ ద మౌత్ కూడా అప్లై చేసుకున్నాను, ఎందుకంటే మనకి ఐ చుట్టూ అండ్ మౌత్ చుట్టూ అండ్ నోస్ కార్నర్స్లో చాలా సెన్సిటివ్ ఉంటుంది స్కిన్. సో ఈ స్కిన్కి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొంచెం హార్ష్ క్రీమ్స్ లాంటివి అప్లై చేస్తే మనకి ఈజీగా బర్న్ అయ్యి పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్రీమ్ ఏంటంటే మంచి హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్కి. నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. ఈ మాయిశ్చరైజర్ వచ్చి స్కిన్ బ్యారియర్ రీస్టోరింగ్ క్రీమ్. ఇది డాక్టర్ సజెస్ట్ చేశారు. సో ఇదైతే బాగా డిహైడ్రేట్ అయిపోయి ఫ్లేకీగా ఉండే స్కిన్కి చాలా బాగా వర్క్ అవుతుంది. సో నేను ఈ క్రీమ్తో మంచిగా నా ఫేస్ అంతా మసాజ్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది. లైక్ మన స్కిన్కి లైట్గా మనం ప్యాంపరింగ్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది. సో నేను నీట్గా మసాజ్ చేసేసుకున్నాను.
ఫైనల్గా నేను లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. సో మనకి వింటర్ సీజన్లో లిప్స్ కూడా చాలా ఈజీగా డిహైడ్రేట్ అయిపోయి ఫ్లేకీగా అయిపోతాయి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.